హలో ఎవ్రీవన్, నేను హరగోపాల్. ఇంతకుముందు వీడియోలో క్వాడ్రాటిక్ ఈక్వేషన్స్ వర్గ సమీకరణాలకి సంబంధించి టెట్ పేపర్ 2 నుంచి స్కూల్ అసిస్టెంట్ మ్యాథ్స్ అయినా టీజీటీ పీజీటీ మ్యాథ్స్లో అయినా కొన్నిసార్లు కొన్ని లెవెల్ ఆఫ్ ప్రాబ్లమ్స్ టెట్ పేపర్ 1లో అండ్ ఎస్జిటిలో కూడా ఫేస్ చేయాల్సి రావచ్చు అని చెప్తూ ఈ కంటెంట్ గురించి కంప్లీట్ ఇన్ఫర్మేషన్ అంతా ఇంతకుముందు వీడియోలో డిస్కస్ చేశాను. ఈ వీడియోలో అసలు ఈ టెట్ పేపర్ 2 స్థాయి నుంచి పై లెవెల్ ఆఫ్ ఎగ్జామ్స్లో అసలు క్వాడ్రాటిక్ ఈక్వేషన్స్ నుంచి ఎలాంటి క్వశ్చన్స్ ఎక్స్పెక్ట్ చేయొచ్చు అన్న సెన్స్లో ఒక 5 to 6 ది బెస్ట్ ప్రాబ్లమ్స్ ఇక్కడ డిస్కస్ చేయబోతున్నాను. ఎందుకు ఓన్లీ 5 to 6 మాత్రమే తీసుకుంటున్నానంటే క్వశ్చన్స్ అనేవి అన్లిమిటెడ్, మనం ఎన్నైనా సాల్వ్ చేయొచ్చు, ఎన్నైనా డిస్కస్ చేయొచ్చు. కాకపోతే సమ్ హై లెవెల్ ఆఫ్ ప్రాబ్లమ్స్ మీరు కంఫర్టబుల్గా అర్థం చేసుకొని ఓకే ఇలాంటి లెవెల్ ఆఫ్ క్వశ్చన్స్ వస్తాయి ఈ టాపిక్ నుంచి అన్న క్లారిటీ పెట్టుకుంటే సో దాని కింద ఎలాంటి ప్రాబ్లమ్స్ వచ్చినా మీరు కంఫర్టబుల్గా సాల్వ్ చేయగలరు, ఫేస్ చేయగలరు. అందుకనే ఒక 5 to 6 సమ్ హై స్టాండర్డ్ ఆఫ్ ప్రాబ్లమ్స్, అది కూడా ఎగ్జామినేషన్ పాయింట్ ఆఫ్ వ్యూలో డిస్కస్ చేస్తున్నాను. 1 by 1 నేను క్వశ్చన్స్ డిస్కస్ చేస్తాను. జస్ట్ హ్యావ్ ఎ లుక్ హియర్. ఒకసారి క్వశ్చన్ చూడండి. చాలా సింపుల్ క్వశ్చన్, కాకపోతే మనం డిఫరెంట్ ప్రాబ్లమ్స్లో మనం ఒక బేసిక్ లెవెల్ ఆఫ్ క్వశ్చన్స్ లాగా ట్రీట్ చేయొచ్చు. ఆల్ఫా బీటా అనే రెండు x² + 2x - 3 = 0 అనే క్వాడ్రాటిక్ ఈక్వేషన్కి రూట్స్ అయితే వాట్ ఈస్ ద వాల్యూ ఆఫ్ 1/α + 1/β అన్నారు. ఇక్కడ తెలుగులో అయినా ఇంగ్లీష్లో అయినా క్వశ్చన్ ఇలాగే ఉంటుంది. మీకు చూడగానే ఇది క్వాడ్రాటిక్ ఈక్వేషన్ అన్న వర్డ్ అర్థమవుతుంది. రూట్స్ అంటే మూలాలు అని, ఆల్ఫా బీటా అనేవి మూలాలు అయితే 1/α + 1/β యొక్క విలువ కనుక్కోండి అంటున్నారు. సో ఈ క్వాడ్రాటిక్ ఈక్వేషన్స్లో మనకి అన్నిసార్లు ఇచ్చిన క్వాడ్రాటిక్ ఈక్వేషన్కి లేదా వర్గ సమీకరణానికి రూట్స్ కనుక్కోవడం కుదరకపోవచ్చు. రూట్స్ కనుక్కోకుండానే, మూలాలు కనుక్కోకుండానే మనం ఇలాంటి ప్రాబ్లమ్స్ చేయాల్సి రావచ్చు. ఇంతకుముందు వీడియోలో కూడా ఈ ప్రాబ్లం గురించి, అంటే ఇలా డిఫరెంట్ ఎక్స్ప్రెషన్స్ ఇస్తే వాటి యొక్క వాల్యూస్ని ఆల్జిబ్రిక్ ఐడెంటిటీస్ యూస్ చేస్తూ ఎలా క్యాలిక్యులేట్ చేస్తామని చెప్పాను. ఇది దానికంటే సమ్వాట్ లెస్ ప్రాబ్లం ఇది. సో ఇక్కడ నేను సింపుల్గా ఆల్ఫా అండ్ బీటా అనేవి రూట్స్ అంటున్నారు కాబట్టి ఇక్కడ పక్కకు రాసుకుంటున్నాను. ఆల్ఫా + బీటా = -b/a, ఆల్ఫా ఇంటూ బీటా = c/a. ఈ రెండు వాల్యూస్ ఇలా తీసుకుంటున్నాను. సో ఇప్పుడు ఇక్కడ క్లియర్గా చూడగానే అర్థమైపోతుంది. a = 1, b = 2, c = -3. ఇప్పుడు తీసుకొచ్చి ఇక్కడ సబ్స్టిట్యూట్ చేస్తే ఏమవుతుంది చూడండి. -b -2 / 1 విచ్ ఈస్ నథింగ్ బట్ -2 మాత్రమే అయింది. అలాగే ఆల్ఫా ఇంటూ బీటా c/n మనకు తెలుసు, విచ్ ఈస్ నథింగ్ బట్ -3/1 అంటే నథింగ్ బట్ -3. అంటే ఆల్ఫా + బీటా వాల్యూ వచ్చేసి -2 అయింది, ఆల్ఫా ఇంటూ బీటా వాల్యూ వచ్చేసి -3 అయింది. ఈ రెండు యూస్ చేస్తూ వాళ్ళు ఎలాంటి ఎక్స్ప్రెషన్ ఇచ్చినా సరే α² + β² కొన్నిసార్లు ఇవ్వచ్చు, α³ + β³, α⁴ + β⁴, ఇలా డిఫరెంట్ ఎక్స్ప్రెషన్స్ ఇవ్వచ్చు. ఆల్జిబ్రిక్ ఐడెంటిటీస్ హెల్ప్ తీసుకుంటూ మనం సాల్వ్ చేయాల్సి ఉంటుంది. వాళ్ళు అడిగిన 1/α + 1/β, ఇది కొంతమంది మనం ఆల్ఫా అండ్ బీటా క్యాలిక్యులేట్ చేసి తీసుకొచ్చి సబ్స్టిట్యూట్ చేయొచ్చు కదా అంటారు. నథింగ్ రాంగ్, అది కరెక్టే. కానీ అన్నిసార్లు మనం దీనికి రూట్స్ కనుక్కోవడం కుదరకపోవచ్చు ఫ్యాక్టరైజేషన్ మెథడ్లో. మళ్ళీ మనం క్వాడ్రాటిక్ ఫార్ములా అప్లై చేసి ఆ వచ్చిన వాల్యూస్ తీసుకొచ్చి ఇక్కడ సబ్స్టిట్యూట్ చేసి చాలా లెంతీ ప్రాసెస్ అవుతుంది. ఇక్కడ ఏదైతే 1/α + 1/β ఇచ్చారో దీనికి ఆల్ఫా అండ్ బీటా లేదా ఆల్ఫా ఇంటూ బీటా అనేది ఎల్సిఎం అవుతుంది. ఇక్కడ చూసుకుంటే బీటా ప్లస్ ఆల్ఫా అవుతుంది. సో చూడండి 1/α + 1/β అనేది నేను సింప్లిఫై చేస్తే బీటా ప్లస్ ఆల్ఫా విచ్ ఈస్ నథింగ్ బట్ ఆల్ఫా ప్లస్ బీటా వచ్చింది. సో సింపుల్గా దీన్ని మనం ఎలా అర్థం చేసుకోవచ్చు, ఆల్ఫా + బీటా / ఆల్ఫా ఇంటూ బీటా. సో ఇప్పుడు ఆల్ఫా + బీటా వాల్యూ ఎంత వచ్చింది -2, ఆల్ఫా ఇంటూ బీటా వాల్యూ ఎంత వచ్చింది -3 విచ్ ఈస్ నథింగ్ బట్ 2/3. సో జీరోస్ పాలినామియల్కి అయితే ఇక్కడైతే రూట్స్ కనుక్కోకుండానే వాళ్ళు అడిగిన ఎక్స్ప్రెషన్ యొక్క వాల్యూ క్యాలిక్యులేట్ చేసాం. ఇక్కడ నేను ఇంతకుముందు వీడియోలో కూడా సిమిలర్ కైండ్ ఆఫ్ ప్రాబ్లం చెప్పాను విత్ α⁴ + β⁴ అండ్ α² β² కూడా. సో ఇలాంటి ప్రాబ్లమ్స్ డెఫినెట్గా చాలా మంచి ప్రాక్టీస్ ఇస్తాయి. ఈ ఇన్ఫర్మేషన్ ఖచ్చితంగా ఎక్కువ మనకి కమాండ్ వస్తుంది. ఈ ఇన్ఫర్మేషన్ యూస్ చేస్తూ ఆల్జిబ్రిక్ ఐడెంటిటీస్ యూస్ చేస్తూ ఇలాంటి ప్రాబ్లమ్స్ ఎలా సాల్వ్ చేయాలని క్వాడ్రాటిక్ ఈక్వేషన్స్లో ఇలాంటి ప్రాబ్లమ్స్ మీరు ఎక్స్పెక్ట్ చేయాల్సి ఉంటుంది అట్ ఎనీ లెవెల్ ఆఫ్ ఎగ్జామ్, టెట్ దగ్గర నుంచి టీఎస్సీ వరకు. హోప్ అర్థమైంది అనుకుంటున్నాను. కమింగ్ టు ద నెక్స్ట్ లెవెల్ ఆఫ్ ప్రాబ్లం. ఓకే చూడండి, మనకి ఇంతకు ముందు చేసిన ప్రాబ్లమ్స్ అన్నిట్లో
మనం రూట్స్ ఆర్ రియల్ అండ్ ఈక్వల్ b² - 4ac = 0 అయినప్పుడు ఎలా తీసుకోవాలని ఇంతకుముందు వీడియోలో ప్రాబ్లమ్స్ డిస్కస్ చేశాను. ఇక్కడ రియల్ అండ్ అన్ఈక్వల్ kx² + 3x + 2 = 0 అనే వర్గ సమీకరణానికి మూలాలు వాస్తవాలు అసమానాలు అయితే k విలువ ఈ నాలుగిట్లో ఏది సాటిస్ఫై అవుతుందన్నారు. సో మనం ఖచ్చితంగా గుర్తుపెట్టుకోవాల్సింది b² - 4ac విచ్ ఈస్ నథింగ్ బట్ డిస్క్రిమినెంట్ లేదా తెలుగులో అయితే విచక్షణి. దీని వాల్యూ ఫస్ట్ క్యాలిక్యులేట్ చేస్తాం. b² - 4ac వాల్యూ క్యాలిక్యులేట్ చేసి ఈ వాల్యూ =0 ఉంటే రూట్స్ అనేవి రియల్ అండ్ ఈక్వల్ అవుతాయి. >0 అయితే రియల్ అండ్ అన్ఈక్వల్ అవుతాయి. <0 అయితే నో రియల్ రూట్స్, కాంప్లెక్స్ రూట్స్, ఇమాజినరీ రూట్స్ ఇలా తీసుకుంటాం. సో ఇప్పుడు ఇక్కడ b² - 4ac ఈజ్ >0 అని తీసుకుంటున్నాను. ఎందుకు >0 తీసుకుంటున్నాను? క్లియర్గా వాళ్ళే రూట్స్ ఆర్ రియల్ అండ్ అన్ఈక్వల్ అని ఇచ్చారు కాబట్టి b² - 4ac ఈజ్ >0. ఫైన్, బాగానే ఉంది. ఇప్పుడు ఇక్కడ వాల్యూ సబ్స్టిట్యూట్ చేద్దాం. 3² - 4 × k × 2 >0. సో ఏమొస్తుంది చూడండి, 9 - 8k >0. ఇది ఒకసారి జాగ్రత్త చూడండి. 9 - 8k >0 ఈ నెగిటివ్ టర్మ్ని అటువైపు ట్రాన్స్పోజ్ చేస్తున్నప్పుడు గుర్తుపెట్టుకోవాల్సిన విషయం, కేవలం ఈక్వల్ టు ఉన్నప్పుడు మాత్రమే కాదు, ఇలాంటి చోట కూడా ట్రాన్స్పోజ్ చేయొచ్చు. కొన్ని స్పెషల్ సిచ్యువేషన్స్లో తప్ప మిగిలినవన్నీ, అంటే మనం ఇటువైపు అడిషన్ ఉన్నప్పుడు అటువైపు ట్రాన్స్పోజ్ చేస్తున్నప్పుడు మనకి ప్లస్ అవుతుంది లేదా సబ్ట్రాక్షన్ అవుతుంది, అడిషన్ ఉన్నప్పుడు సబ్ట్రాక్షన్ అవుతుంది, సబ్ట్రాక్షన్ ఉన్నప్పుడు అడిషన్ అవుతుంది. ఇవన్నీ కామన్. కొన్ని స్పెషల్ సిచ్యువేషన్స్ మారుతాయి, వాటి గురించి మనం తర్వాత డిస్కస్ చేద్దాం. ఇప్పుడు ఇక్కడ 9 ఈజ్ >8k అని తీసుకుంటున్నాను. సో ఇప్పుడు ఇక్కడ k ఇలాగా పెట్టుకొని 9 - 8 అంటే ఇక్కడ చూడండి, k ఈజ్ <9 - 8 మనం రాస్తున్నప్పుడు పొరపాటున k అటువైపు వచ్చింది, అలా అని చెప్పి ఇదేమో ఇలా వచ్చింది, > సింబల్ ఎక్కడుందో అక్కడ చూసుకోవచ్చు. అలా కాకుండా జాగ్రత్తగా ఇది అర్థం చేసుకోండి. k ఈజ్ <9/8, k వాల్యూ <9/8 ఉన్నప్పుడు ఇలా తీసుకుంటాం. సో ఈ ప్రాబ్లం ఇలా మాత్రమే కాకుండా, అంటే ఇక్కడ k ఇక్కడ వచ్చింది కాబట్టి పర్లేదు, ఒకవేళ k ఇక్కడ వస్తే సపోజ్ ఇది k² - ఏదైనా అయితే ఇది ఇంకా చాలా లెంతీ ప్రాబ్లం అయ్యే ఛాన్స్ ఉంది. ప్రస్తుతానికి మనకి డిఎస్సి ఎగ్జామ్స్లో ఉండే మల్టిపుల్ చాయిస్ క్వశ్చన్స్ పాయింట్ ఆఫ్ వ్యూలో మాత్రమే డిస్కస్ చేస్తున్నాను కాబట్టి ఈ ప్రాబ్లం ఇలా అర్థం చేసుకోవచ్చు, అంటే ఇక్కడ వరకు మాత్రమే అర్థం చేసుకోవచ్చు. సో >, ఉన్నప్పుడు చాలా కేర్ఫుల్గా ఆన్సర్ చేయాల్సి ఉంటుంది. ఈక్వల్ టు ఉన్నప్పుడు చాలా ఈజీగా లొకేట్ చేసేయచ్చు, కానీ చాలా ఈజీగా కన్ఫ్యూజ్ అయిపోతాం. ఇక్కడ రాస్తున్నప్పుడు ఇలా వచ్చింది అనుకోండి, సో మనం ట్రాన్స్పోజ్ చేస్తున్నప్పుడు k అటువైపు వెళ్ళింది, సో ఇలా కనపడగానే తీసుకొచ్చి ఇది పెట్టేస్తూ ఉంటారు. k ఈజ్ >9/8. యాక్చువల్గా ఇదేంటి, k ఈజ్ <9/8 తిప్పి రాసుకుంటున్నప్పుడు ఇన్ సెన్స్ ఆఫ్ k మనం మాట్లాడితే k <9/8. సో ఆన్సర్ ఇది అవుతుంది. సో కాబట్టి ఇక్కడ ఆన్సర్ k <9/8 ఈ ఆన్సర్ అవుతుంది. చాలా కేర్ఫుల్గా ఉండాలి. అంతా క్యాలిక్యులేట్ చేసి కూడా చివరిలో ఆన్సర్స్ తప్పు చేయడానికి చాలా ఛాన్సెస్ ఉన్నాయి. చాలామంది అలా కన్ఫ్యూజ్ అయిపోయి ఆన్సర్ పెట్టేస్తూ ఉంటారు, తర్వాత బాధపడుతూ ఉంటారు. హోప్ కేవలం ఈ మిస్సింగ్ వాల్యూస్ ఆఫ్ క్వాడ్రాటిక్ ఈక్వేషన్ వర్గ సమీకరణంలో ABCలలో ఎక్కడో చోట ఆల్ఫాబెట్, అంటే ABCలు కూడా ఆల్ఫాబెట్సే, కానీ వాటిని కోఎఫిషియెంట్స్ లాగా కన్స్ట్రక్ట్ చేస్తాం కాబట్టి ఇక్కడ ఏదైనా అన్నోన్ వాల్యూ ఉంటే ఆ వాల్యూ కనుక్కోవడానికి కేవలం రియల్ అండ్ ఈక్వల్ రూట్స్ మాత్రమే కాకుండా రియల్ అండ్ అన్ఈక్వల్ రూట్స్ కూడా ఇచ్చి అడగడానికి ఛాన్స్ ఉంది. ఎగ్జాక్ట్ వాల్యూ రాదు, k లోపు ఏదో ఒక వాల్యూ ఇలా ఉంటుంది. సో ఈ మోడల్ ఆఫ్ క్వశ్చన్స్ కూడా చాలా చాలా ఇంపార్టెంట్. సో మీరు ఖచ్చితంగా ఈ మోడల్ ఆఫ్ ప్రాబ్లమ్స్ ఎక్కువ ప్రాబ్లమ్స్ ప్రాక్టీస్ చేస్తే బాగుంటుంది. హోప్ అర్థమైంది అనుకుంటున్నాను. నా కమింగ్ టు ద నెక్స్ట్ క్వశ్చన్. ఓకే, ఈ క్వశ్చన్ చూడండి. If one root of the equation x² + 6mx + 64 = 0 is square of the other, then the value of m. తెలుగులో అయితే x² + 6mx + 64 = 0 అనే వర్గ సమీకరణం యొక్క ఒక మూలము రెండవ మూలానికి వర్గం అయితే m విలువ కనుక్కోండి అన్నారు. సో ఇక్కడ క్లియర్గా అర్థం చేసుకోవాల్సింది, యూజువల్గా మనం రూట్స్ ఆల్ఫా బీటాని తీసుకుంటూ ఉంటాం. సో ఆల్ఫా అండ్ బీటా అనేవి రూట్స్ అనుకుంటే మనకి బాగా తెలిసింది ఆల్ఫా ప్లస్ బీటా ఈక్వల్ టు -b/a, ఆల్ఫా ఇంటూ బీటా ఈక్వల్ టు c/a అని తెలుసు. అయితే వాళ్ళు ఏదైతే ఇచ్చారో x² + 6mx + 64 = 0 అనే దాంట్లో
వాళ్ళు ఏమంటున్నారంటే 1 రూట్ ఈజ్ స్క్వయర్ ఆఫ్ అదర్, ఒక మూలము రెండవ మూలానికి వర్గము అంటున్నారు. అంటే ఒక మూలము ఇంకొక మూలానికి వర్గం అంటే ఇక్కడ బి ప్లేస్లో మనకు ఉండాలి, సారీ బీటా ప్లేస్లో ఏముండాలి, మనకి ఆల్ఫా స్క్వేర్ ఉండాలి. సో అప్పుడు ఒకటి మూలం ఉంది, దాని వర్గమై ఇంకొక మూలం లాగా ఉంది. సో ఎక్కడ బీటా ఉంటే అక్కడ ఇలా రాసుకుంటాం. సో ఇప్పుడు చూడండి, ఇక్కడ ఆల్ఫా ప్లస్ ఆల్ఫా స్క్వేర్, ఓకే, ఆల్ఫా ఇంటూ ఆల్ఫా స్క్వేర్ ఏమవుతుంది, ఆల్ఫా క్యూబ్ అవుతుంది. ఫైన్, ఆల్ఫా క్యూబ్ ఈక్వల్ టు సి ఎంత ఉంది, 64 ఉంది, డివైడెడ్ బై ఏ ఎంత ఉంది, 1. అంటే ఆల్ఫా క్యూబ్ ఈక్వల్ టు 64 అయింది, ఆల్ఫా ఈక్వల్ టు 4 అవుతుంది. ఆల్ఫా ఈక్వల్ టు 4 అయితే ఆల్ఫా స్క్వేర్ ఏమవుతుంది, 16 అవుతుంది. సో సింపుల్. ఇప్పుడు మనకు కావాల్సింది ఎం వాల్యూ కావాలి. ఆ ఎం వాల్యూ కావాలంటే ఇక్కడ సబ్స్టిట్యూట్ చేద్దాం. సో ఇక్కడ ఆల్రెడీ ఆల్ఫా వాల్యూ ఆల్ఫా స్క్వేర్ వాల్యూ వచ్చేస్తాయి కాబట్టి 4 + 16 ఈక్వల్ టు మైనస్ బి, నథింగ్ బట్ -6m డివైడెడ్ బై 1. సో ఇప్పుడు 4 + 16 ఏమవుతుంది, 20 ఈక్వల్ టు -6m, m ఈక్వల్ టు 20 బై -6, సింప్లిఫై చేస్తే 10/3 అవుతుంది. సో ఇక్కడ నేనేమన్నా మిస్ చేసిన క్యాలిక్యులేషన్ లేదు. సో -b అంటే -6m, బట్ మనకి ఇచ్చిన వాల్యూస్లో 5/3, 8/3, 10/3 కనపడుతుంది. ఇక్కడ చూడండి 10/3 సింప్లిఫై చేసేటప్పుడు మీరు మైనస్ మర్చిపోయారు అంటే m ఈక్వల్ టు -10/3 వచ్చింది. ఇక్కడ 10/3 కనపడింది కదా అని మీరు సి అని పెట్టొచ్చారంటే తప్పవుతుంది. సో మనకు ఆన్సర్ యాక్చువల్గా ఉండాల్సిన ఆన్సర్ -10/3. సో ఈ ప్రాబ్లం కూడా జస్ట్ ఈ ఆల్ఫా ప్లస్ బీటా ఈక్వల్ టు -b/a, ఆల్ఫా ఇంటూ బీటా ఈక్వల్ టు c/a అనే ఈ రెండు ఇన్ఫర్మేషన్స్ని వాడుకుంటూ ఈ రిలేషన్స్తో ఎలా మనం క్యాలిక్యులేట్ చేస్తాము, ఎలా లింక్ చేస్తాము అనే దాని మీద ఫ్రేమ్ చేసిన క్వశ్చన్. ఇలాంటి క్వశ్చన్స్ ఖచ్చితంగా మీరు ఫేస్ చేయడానికి రెడీగా ఉండాలి. క్వాడ్రాటిక్ ఈక్వేషన్స్లో చాలా ఇంట్రెస్టింగ్ మోడల్ ఆఫ్ క్వశ్చన్స్ ఇవన్నీ. హోప్ అర్థమైంది అనుకుంటున్నాను. నా కమింగ్ టు ద నెక్స్ట్ క్వశ్చన్. ఓకే చూడండి, ఫైండ్ ద రూట్స్ అని కింద 4 ఆప్షన్స్ ఇచ్చారు. 3⁻1 - a + 3⁻a-1 ఈక్వల్ టు 2 అన్నారు. మీకు ఎక్కడ ఇది చూస్తే క్వాడ్రాటిక్ ఈక్వేషన్ ప్రాబ్లం లాగా కనపడడం లేదు, కానీ ఇది క్వాడ్రాటిక్ ఈక్వేషన్ ప్రాబ్లమే, వర్గ సమీకరణాలకి సంబంధించిన ప్రాబ్లమే. ఎలా రాస్తాము అంటే 3⁻1 - a అలాగే రాస్తున్నాను, ఏమీ డిస్టర్బ్ చేయట్లేదు. సెకండ్ పార్ట్లో లేదా సెకండ్ టర్మ్లో ఏదైతే 3⁻a-1 అని ఏదైతే ఉందో దీన్ని ఈ రెండిట్లో నుంచి -1 కామన్ తీస్తే 1 - a ఈక్వల్ టు 2. సో 3⁻1 - a + 3⁻−1 ఆఫ్ 1 - a. సో ఇప్పుడు జాగ్రత్తగా చూడండి, ఈ కాసేపు ఈ 3⁻1 - aని సపోజ్ ఎక్స్ అనో పి అని అనుకుంటే ఇది 3p, ఇది 3⁻−p. సో దీన్ని ఏమైనా రాయొచ్చు, 3⁻1 - a అలాగే రాస్తున్నాను, దీన్ని 1/3⁻1 - a అని రాస్తున్నాను. సో ఇది చూడండి, ఈ a-1ని ఇలా రాసుకుంటున్నాను, -1 కామన్ తీసి ఇలా రాస్తున్నాను. ఇప్పుడు కాసేపు ఈ ఎంటైర్ వాల్యూని p అనుకుంటే p + 1/p ఈక్వల్ టు 2 అయి. సో ఈ 3⁻1 - a అనే దాన్ని p అనుకుంటే p + 1/p ఈక్వల్ టు 2 అయింది. ట్రాన్స్పోజ్ చేసి సింప్లిఫై చేస్తే p² + 1 ఈక్వల్ టు 2p అవుతుంది. ట్రాన్స్పోజ్ చేస్తే p² - 2p + 1 ఈక్వల్ టు 0 అయింది. సో ఈ ఇచ్చిన ఈక్వేషన్ని అటువైపు నుంచి ఇట్లా ట్రాన్స్పోజ్ చేసుకుని అంతా సింప్లిఫై చేస్తే ఇది ఒక క్వాడ్రాటిక్ ఈక్వేషన్ వచ్చింది. ఇది క్వాడ్రాటిక్ ఈక్వేషన్ అయినప్పటికీ మనకి ఆల్జిబ్రిక్ ఐడెంటిటీ లాగా కనపడుతుంది కాబట్టి దీన్ని మనం p-1² ఈక్వల్ టు 0 అని రాసుకోవచ్చు. సో p² + 1² -2 × 1 × p అలా తీసుకుంటే p-1² విచ్ ఈజ్ నథింగ్ బట్ p-1 ఈక్వల్ టు 0, p ఈక్వల్ టు 1 అని వచ్చింది. p ఈక్వల్ టు 1 అనేది ఒకే రూట్ 2 టైమ్స్ రిపీట్ అవుతుంది, ఇది క్వాడ్రాటిక్ ఈక్వేషన్ కాబట్టి 5. ఇప్పుడు వాట్ ఈజ్ p, మనం ఇక్కడ ఇదేదైతే ఉందో దాన్ని p అని అస్యూమ్ చేసుకున్నాం. సో 3⁻1 - a ఈక్వల్ టు 1 అని తీసుకుంటున్నాను. మరి ఎలా రాస్తాం, ఇక్కడ ఏ వాల్యూ ఎలా కనుక్కుంటాము? ఇక్కడ మనకు రూట్స్ అన్నారంటే ఈ మిస్సింగ్ ఆల్ఫాబెట్ ఏదైతే ఉందో లేదా ఏదైతే వేరియబుల్ ఇచ్చారో ఆ వేరియబుల్కి ఏ వాల్యూస్ సూట్ అవుతాయో వాటిని మనం రూట్స్ అంటాం. బట్ ఇక్కడ ఆన్ ద హోల్ మనకి ఒక రూట్ మాత్రమే వచ్చినట్లు కనపడుతుంది. బట్ ఇక్కడ ఎలా క్యాలిక్యులేట్ చేస్తాము అంటే 1ని మనం 3⁻0 రాసుకోవచ్చు. ఈ ఐడియా ఖచ్చితంగా రావాలి. సో 3⁻1 - a ఈక్వల్ టు 3⁻0. ఎందుకు 3 పెట్టుకుంటున్నామంటే ఇక్కడ కూడా బేస్ 3 ఉంది కాబట్టి, చూస్తే రెండు వైపులా బేసెస్ సేమ్ ఉన్నాయి కాబట్టి ఖచ్చితంగా పవర్స్ ఈక్వల్ అవుతాయి, విచ్ ఈస్ నథింగ్ బట్ 1 - a ఈక్వల్ టు 0.
1 ఈక్వల్ టు ఏ లేదా ఏ ఈక్వల్ టు 1. సో ఏ ఈక్వల్ టు 1 అనేది ఇక్కడ సాటిస్ఫై అవుతుంది. సో మీరు సబ్స్టిట్యూట్ చేసి చూడండి, కావాలంటే ఏ ప్లేస్లో 1 సబ్స్టిట్యూట్ చేస్తే 3 పవర్ 1 మైనస్ 1 0 అవుతుంది. 3 పవర్ 0 వాల్యూ 1 అవుతుంది. అలాగే 3 పవర్ ఏ మైనస్ 1, ఏ దగ్గర 1 పెడితే 1 మైనస్ 1 0, 3 పవర్ 0 1, ఇది 1 ఇది 1, 1 ప్లస్ 1 2 సాటిస్ఫై. కొన్నిసార్లు ఇది గెస్ చేసేయచ్చు, మీకు రావచ్చు ఇంత చేయడం ఎందుకని. మేబీ కొన్నిసార్లు ఒక వాల్యూ కాకుండా ఇంకొక వాల్యూ ఏదైనా కూడా సాటిస్ఫై అయ్యే సిచ్యువేషన్స్ రావచ్చు. కాబట్టి బెటర్ టు టేక్, మీరు సాల్వ్ చేసుకుంటూ వెళ్తే విత్ ఇన్ 40 సెకండ్స్ 45 సెకండ్స్లో ఇదంతా సాల్వ్ చేసేయచ్చు. అంత కాంప్లికేటెడ్ ఏం కాదు, నేను ఎక్స్ప్లెయిన్ చేశాను కాబట్టి ఎక్కువ టైం పట్టింది. మీరు ఓన్గా చేస్తే మాత్రం విత్ ఇన్ 1 మినిట్ లోపు మీరు దీన్ని కన్క్లూడ్ చేసేయచ్చు ప్రాబ్లమ్ని. సో ఇలాంటి ప్రాబ్లమ్స్ ఫేస్ చేయడానికి రెడీగా ఉండాలి. ఈ ప్రాబ్లం చూడడానికి ఎక్కడ క్వాడ్రాటిక్ ఈక్వేషన్ లాగా కనపడదు, బట్ స్టిల్ ఇది మనం ఐడెంటిఫై చేయగలగాలి. ఇలాంటి ప్రాబ్లమ్స్ వచ్చేటప్పుడు మనకి బాగా తెలిసిన కాన్సెప్ట్స్ యూజ్ చేసే సాల్వ్ చేయొచ్చు అన్న కాన్ఫిడెన్స్ మీకు దగ్గర ఉంటే ఆటోమేటిక్గా ఐడియా వస్తుంది. హోప్ ఈ ప్రాబ్లం మీరు ఎంజాయ్ చేస్తారనుకుంటున్నాను. నౌ కమింగ్ టు ద నెక్స్ట్ ప్రాబ్లం. ఓకే, ఈ స్ట్రేంజ్ ప్రాబ్లం చూడండి. ఎలాంటి న్యూమరికల్ వాల్యూస్ లేకుండా ఒక క్వాడ్రాటిక్ ఈక్వేషన్ ఇచ్చారు. కోఎఫిషియంట్స్ ప్లేస్లో ఏ బి మైనస్ సి, 2 ఆఫ్ సి మైనస్ ఏ మైనస్ బి అని పెట్టారు. ఇక్కడ 2 అనేది మాత్రమే మనకి న్యూమరికల్ వాల్యూ కనపడుతుంది. వాళ్ళు అడుగుతున్నది ఏంటంటే వాట్ ఈజ్ ద నేచర్ ఆఫ్ రూట్స్ ఆఫ్ దిస్ క్వాడ్రాటిక్ ఈక్వేషన్, ఈ వర్గ సమీకరణం యొక్క మూలాల స్వభావం ఏంటి అని. కింద 4 ఆప్షన్స్ ఇచ్చారు. రియల్ అండ్ ఈక్వల్, రియల్ అండ్ అన్ఈక్వల్, నో రియల్ రూట్స్, కెనాట్ బి డిటర్మైన్డ్. మూలాలు వాస్తవాలు సమానాలు, మూలాలు వాస్తవాలు అసమానాలు, మూలాలు కాంప్లెక్స్ రూట్స్ లేదా కాంప్లెక్స్ మూలాలు, అలాగే అసలు చెప్పలేము. ఇలా 4 ఆప్షన్స్ ఇచ్చారు. అసలు ఏబీసీ వాల్యూస్ మనకి మామూలుగా ఇలా ఏబీసీ ఇలా తెలుసు, ఇదేంటి ఇలా ఇచ్చారు, ఎలా కనుక్కుంటాము. సో ఇక్కడ మనం మూలాల స్వభావం, నేచర్ ఆఫ్ రూట్స్ కనుక్కోవాలంటే డెఫినెట్గా మనం b² మైనస్ 4ac డిస్క్రిమినెంట్ వాల్యూ లేదా విచక్షణ వాల్యూ క్యాలిక్యులేట్ చేస్తాం. సో ఇప్పుడు ఇక్కడ నేను వాంటెడ్గా ఇలా క్యాపిటల్ లెటర్స్ పెడుతున్నాను, b² మైనస్ 4ac, ఎందుకంటే ఇక్కడ ఆల్రెడీ స్మాల్ లెటర్స్ ఉన్నాయి, మళ్ళీ కన్ఫ్యూజ్ అవుతాం కాబట్టి b² మైనస్ 4ac అని పెడుతున్నాను. ఇక్కడ b అంటే ఏంటి, ఇది మొత్తం b, ఇది మొత్తం a, ఇది మొత్తం c. సో ఇప్పుడు b² 2² ఇలా పెట్టాను, మైనస్ 4a b minus c and what you are going to get c a minus b. సో ఇప్పుడు చూడ ఏమవుతుంది, 2² ఈ స్క్వేర్ లోపల ఉండే రెండింటికి అప్లై చేయాలి, 4 అవుతుంది. ఇది వచ్చేసి c మైనస్ a హోల్ స్క్వేర్ మైనస్ 4 ఆఫ్ b మైనస్ c a మైనస్ b. సో ఈ రెండింటిలో నుంచి నేను 4 కంప్లీట్గా బయటికి తీసేస్తున్నాను. 4 కంప్లీట్గా బయటికి తీసి లెట్ మీ ఓపెన్ ద బ్రాకెట్స్ ఓపెన్ చేస్తున్నాను. ఏమవుతుంది చూడండి, c² ప్లస్ a² మైనస్ 2ac a మైనస్ b హోల్ స్క్వేర్ మైనస్ ఈ 4 బయటకు వచ్చేస్తుంది. ఇక్కడ మైనస్, ఇక్కడ జాగ్రత్త చూడండి, b ఇంటూ a ab అవుతుంది, ab ఇంటూ మైనస్ మైనస్ ab, b ఇంటూ మైనస్ b మైనస్ b² అవుతుంది, మైనస్ b² బయట ఉండే మైనస్ b ప్లస్ b² అవుతుంది. మైనస్ c ఇంటూ a మైనస్ ac అవుతుంది, మైనస్ ac ఇంటూ మైనస్ ప్లస్ ac అవుతుంది, మైనస్ c ఇంటూ మైనస్ b ప్లస్ bc అవుతుంది, బయట మైనస్ మైనస్ bc అవుతుంది. సో ఈ 4 పార్ట్స్ జాగ్రత్తగా మల్టిప్లై చేయాలి. మల్టిప్లై చేస్తున్నప్పుడు బయట ఉండే మైనస్ వల్ల లోపల ఉండే సింబల్స్ మారుతాయి. సో ఇప్పుడు ఇక్కడ 4 ఇలాగే పెడుతున్నాను, ఏమవుతుంది చూడండి. సో ఏదైనా క్యాన్సిల్ అవుతుందా, జాగ్రత్త చూడండి. నేను ఒక ఆర్డర్ రాస్తున్నాను, a² రాసేసాను, b² రాసేసాను, c² రాసేసాను, 3 అయిపోయాయి. ఇకపోతే జాగ్రత్త చూడండి, మైనస్ ab ఫైన్, ఇక్కడ ప్లస్ ఏసీ, ఇక్కడ మైనస్ ఏసీ ఉంది, ఇక్కడ మైనస్ బీసీ ఉంది, మైనస్ బీసీ మైనస్ 2ac ప్లస్ ఏసీ మైనస్ ఏసీ. సో ఇదంతా సింప్లిఫై చేస్తే a² ప్లస్ b² ప్లస్ c² మైనస్ ఏబి మైనస్ బీసీ మైనస్ ఏసీ అని వచ్చింది. ఇప్పుడు నేనేం చేస్తున్నానంటే బయట ఉండే 4లో నుంచి 2 ఒక్కటి బయట పెట్టేసి 2 లోపలికి పంపిస్తున్నాను. 2 లోపలికి పంపించినప్పుడు ఏమవుతుంది, 2a² 2b² 2c² మైనస్ 2ab మైనస్ 2bc మైనస్ 2ac అవుతుంది. సో బీ క్లియర్ విత్ దిస్ వన్. ఏం రాస్తున్నాను చూడండి, ఇది మొత్తాన్ని ఎక్స్పాండ్ చేస్తున్నా, a² ప్లస్ a² రావాలి, ఆ ప్లస్ a² తర్వాత రాసుకుంటాను, a² ప్లస్ b² మైనస్ 2ab. జాగ్రత్త చూడండి, ఇక్కడి నుంచి ఒక a² రాశాను, ఇక్కడి నుంచి ఒక b² రాశాను, మైనస్ 2ab ఇక్కడ రాశాను,
ప్లస్ జాగ్రత్త చూడండి ఇక్కడ మిగిలిపోయిన ఏ స్క్వేర్ ప్లస్ సి స్క్వేర్ మైనస్ 2ac ప్లస్ బి స్క్వేర్ ప్లస్ సి స్క్వేర్ మైనస్ 2bc. సో జాగ్రత్తగా చూడండి, ఇది నేను ఏదైతే ఎక్స్పాండ్ చేస్తానో బీ వెరీ వెరీ క్లియర్. ఇక్కడ 2a స్క్వేర్ ఉంది, ఆ 2a స్క్వేర్ని ఏ స్క్వేర్ ప్లస్ ఏ స్క్వేర్ రెండు సపరేట్ ప్లేసెస్లో రాశాను. అలాగే 2b స్క్వేర్ కూడా ఇక్కడ b స్క్వేర్ వచ్చింది, ఇక్కడ b స్క్వేర్ వచ్చింది. 2c స్క్వేర్ ఇక్కడ c స్క్వేర్ వచ్చింది, ఇక్కడ c స్క్వేర్ వచ్చింది. బయట 2 అలాగే ఉంది. ఈ 2 వచ్చి మనం తర్వాత మాట్లాడదాం. ఇక్కడ మీరు జాగ్రత్తగా అబ్జర్వ్ చేస్తే ఒక్కొక్కటి ఒక్కొక్క ఐడెంటిటీ కనపడుతుంది. సో దీని మొత్తాన్ని ఏమని రాయొచ్చు మనము, 2 ఆఫ్ జాగ్రత్తగా చూడండి a మైనస్ b హోల్ స్క్వేర్ ప్లస్ b మైనస్ c హోల్ స్క్వేర్ ప్లస్ c మైనస్ a హోల్ స్క్వేర్ అని రాయొచ్చు. జాగ్రత్తగానండి, మోస్ట్ ఇంపార్టెంట్ పాయింట్ హియర్, a అండ్ b వాల్యూస్ ఏవన్నా కానివ్వండి, పైన స్క్వేర్ ఉండడం వల్ల లోపల వాల్యూ పాజిటివ్ అయినా నెగిటివ్ అయినా ఖచ్చితంగా ఈ వాల్యూ అయితే నెగిటివ్ అయ్యే ఛాన్స్ లేదు. ఇది ఒక నాన్ నెగిటివ్ వాల్యూ, ఇది ఒక నాన్ నెగిటివ్ వాల్యూ, ఇది ఒక నాన్ నెగిటివ్ వాల్యూ. సో ఈ మూడు యాడ్ చేస్తున్నప్పుడు వాల్యూ 0 కూడా రావడానికి ఛాన్స్ లేదు, ఖచ్చితంగా మోర్ దాన్ 0నే వస్తుంది. 0 ఎప్పుడు వస్తుంది, ఏబిసి వాల్యూస్ 3 ఒకదానికొకటి ఈక్వల్ అయినప్పుడు మనకి 0 వస్తుంది. బట్ 3 ఒకదానికొకటి ఈక్వల్ అయితే ఇక్కడే మీకు క్వాడ్రాటిక్ ఈక్వేషన్ ఫామ్ కాదు. ఖచ్చితంగా ఏబిసి అనేవి 3 డిఫరెంట్ వాల్యూస్. ఈ వాల్యూ ఖచ్చితంగా 0 కానీ నెగిటివ్ కానీ రావడానికి ఛాన్సే లేదు. అంటే ఈ వాల్యూ డెఫినెట్గా గ్రేటర్ దాన్ 0 ఉంటుంది. ఈ వాల్యూ అంటే ఏంటి, మనం బ్యాక్కి వెళ్దాం. బి స్క్వేర్ మైనస్ 4ac అనేది డెఫినెట్గా గ్రేటర్ దాన్ 0 ఉంటుంది. సో గ్రేటర్ దాన్ 0, సారీ గ్రేటర్ దాన్ ఆర్ ఈక్వల్ టు కాదు, గ్రేటర్ దాన్ 0 ఉంటుంది. సో బి స్క్వేర్ మైనస్ 4ac అనేది గ్రేటర్ దాన్ 0 ఉన్నప్పుడు ఈ క్వాడ్రాటిక్ ఈక్వేషన్కి సంబంధించిన రూట్స్ ఏమని చెప్తాము, రియల్ అండ్ అన్ఈక్వల్ అని చెప్తాము, అంటే వాస్తవాలు అసమానాలు అని చెప్తాము. సో న్యూమరికల్ వాల్యూస్ లేకుండా కేవలం ఏబిసి వాల్యూస్తో కూడా మల్టిపుల్ చాయిస్ కోసం ఫ్రేమ్ చేయొచ్చు. అఫ్ కోర్స్ ఈ ప్రాబ్లం మీరు కొంచెం ఫాస్ట్గా చేస్తే దగ్గర 1 మినిట్ కంటే ఎక్కువ టైం తీసుకోవచ్చు. బట్ మిగిలిన ప్రాబ్లమ్స్లో మనం సేవ్ చేస్తున్న టైం తీసుకొచ్చి ఇక్కడ చేయాల్సి ఉంటుంది. సో మై డియర్ ఫ్రెండ్స్, క్వాడ్రాటిక్ ఈక్వేషన్స్లో చాలా డిఫరెంట్గా అనిపించిన ప్రాబ్లమ్స్ ఇవి నేను వెతికిన బుక్స్లో. రెగ్యులర్ ప్రాబ్లమ్స్ చాలా ఉంటాయి, మీరు చేస్తూనే ఉంటారు టెక్స్ట్ బుక్ నుంచి, టెక్స్ట్ బుక్ మోడల్స్. సో ఇలాంటి ప్రాబ్లమ్స్ కూడా మీరు ఫేస్ చేయడానికి రెడీగా ఉన్నప్పుడు మాత్రమే క్వాడ్రాటిక్ ఈక్వేషన్స్ చాప్టర్ మీద ఎలాంటి ప్రాబ్లమ్స్ అయినా మీరు ఆన్సర్ చేయగలరు కాన్ఫిడెంట్గా. హోప్ ప్రీవియస్ వీడియోలో నేను ఏదైతే క్వాడ్రాటిక్ ఈక్వేషన్ సంబంధించిన ఇన్ఫర్మేషన్, అలాగే డిఫరెంట్ ప్రాబ్లమ్స్ అండ్ సమ్ వాట్ ఎక్స్ట్రా లెవెల్ ప్రాబ్లమ్స్ ఇవన్నీ మీకు క్లియర్గా అర్థమయ్యాయి అనుకుంటున్నాను. నెక్స్ట్ వీడియోలో మరొక ఇంపార్టెంట్ టాపిక్తో మళ్ళీ మీట్ అవుదాం. అంతవరకు టేక్ కేర్. మీ హరగోపాల్.